ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే ఆయన కృపను బట్టి మనం ఇలా తృప్తిపరచబడడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి సమయాన్ని బట్టి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయాన్ని ఆయన మాట కొరకు మనం వెతికే వరకు ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 118వ కీర్తన 8వ వచనము. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. మనందరికీ తెలిసిన మాటే. ప్రతిరోజు ఏదో విధంగా ఈ మాట మనం వింటూనే ఉంటాం. ఆదివారం సేవకుల ద్వారా ఈ మాట వింటూ ఉంటాం. నిజమేనండి, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. మనం ఏమనుకుంటామంటే మనుషుల దగ్గర మనకి ఆదరణ కలుగుతుంది, సహాయం కలుగుతుంది, వారి వల్ల మనం ఇలా జీవిస్తున్నాము అనుకుంటూ ఉంటాం. కొంతమంది ఏంటో తెలుసా, సొంత భర్తని సొంత భార్యని విడిచిపెట్టేసి వేరే మనుషుల ద్వారా ఆదరణ కలుగుతుందని ఆశపడుతూ కుటుంబాలను పాడు చేసుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనుషుల వల్ల నీకు ఏ ఆదరణ దొరకదు, ఏ ఓదార్పు దొరకదు, ఏ సంతోషము దొరకదు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. నీవు మనుషులను నమ్ముకుంటున్నావు, వారి నమ్మకం ఎంతవరకు ఉంటుంది? నీతో వారికి అవకాశం ఉన్నంత వరకే, నీతో అవసరం ఉన్నంత వరకే. 100 సార్లు నువ్వు సహాయం చేసే వారికి ఒక్కసారి నువ్వు సహాయం చేయకపోతే నిన్ను ఒక్క పెద్ద శత్రువులాగా నువ్వు నమ్ముకుంటున్న ఆ మనుషుడు చూస్తాడు. నిన్నటి వరకు నీ సహాయాన్ని పొందుకొని ఒక్కరోజు నువ్వు సహాయం చేయలేకపోతే నిన్ను ఏ విధంగా చూస్తాడు? ఒక్కసారి ఆలోచించు. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. దేవుని ఆశ్రయించేవారు ఎవరైనా కానీ వారికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తారు. మనుషులను ఆశ్రయిస్తే ఏ ఉపయోగం ఉండదు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రతీది నీకు సాధ్యమే. ఆయన సర్వ శరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. డిఎల్ మోడీ గారని ఒక గొప్ప సేవకులు ఉండేవారు. ఆయన ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ హీరోయిన్ గొప్ప దైవజనులు తన ఇంటికి వచ్చారని ఎంతో సంతోషించి ఆయన లోపలికి ఆహ్వానించి ఒక కప్పులో కాఫీ తీసుకుని వచ్చింది. అప్పుడు డిఎల్ మోడీ గారు ఆ అమ్మాయితో మాట్లాడుతూ, అమ్మ, నువ్వు చూడడానికి చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, అద్భుతమైన మాట తీరుగలదానివి, మరి ఎన్నో చక్కని తలాంతులను దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి సినిమాల్లో నటిస్తూ అందులోనే జీవిస్తున్నావు. నీవు ప్రభు బిడ్డగా జీవిస్తే బాగుంటుందమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా అని చెబితే ఆ హీరోయిన్ చెప్పిన మాట, అయ్యా, నాకు కూడా నీతిగా ప్రభువు కొరకు జీవించాలనుంది. కానీ ఈ మధ్యనే 3 సినిమాలు హిట్ అయ్యాయి, సినిమా అవకాశాలు బాగా పెరిగాయి. ఇప్పుడే ఎక్కువ సినిమాల్లో నటించి మరిన్ని డబ్బులు సంపాదించగలను. వయసు పెరిగిన తర్వాత, అందం పోయిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్లో కొనసాగడం కష్టం. అప్పుడు ఖచ్చితంగా వచ్చి దేవుని బిడ్డగా మారిపోయి దేవునికి సాక్షిగా జీవిస్తానని బదిలిచ్చిందట. అప్పుడు డిఎల్ మోడీ గారు మధ్యలోనే కాఫీ తాగడం మానేసి, అమ్మా, నేను ఈ కాఫీ సగం త్రాగాను, మిగిలినది నీవే త్రాగమ్మా అని చెప్పి తిరిగి ఆమెకి ఇవ్వబోగా ఆమె బహు కోపంతో, ఇదేమిటండి పాస్టర్ గారు, మీరు సగం త్రాగి మిగిలింది నన్ను తాగమంటున్నారు, మీరు ఎంగిలి చేసిన కప్పుని నేను అలా తాగగలను? ఇదేనా మీరు నేర్చుకున్న మర్యాద, గౌరవము? ఇదేనా మీరు నేర్చుకున్న ఆత్మీయత? అయ్యో, ఎదురుగా ఉన్న దైవజనుడు గొప్పవారిని గ్రహించకుండా ఆ హీరోయిన్ తన ఆవేశం అంతా వెళ్ళగక్కేసింది. మౌనంగా మాటలన్నీ వింటున్న డిఎల్ మోడీ గారు మధ్యలో కల్పించుకుని, అమ్మ, ఒక్క నిమిషం ఆగుతావా? దేవుని సేవకుడనైన నేను ఎంగిలి చేసిన కప్పుని ఇచ్చి మిగిలిన తాగమంటేనే అన్ని మాటలు అంటున్నావే? అయితే ఒక సత్యం గ్రహించు. నేను లోకమంతా ఎంగిలి చేసిన తర్వాత, ఇప్పుడు నీకున్న అందము, సత్తువ సమస్తము ఉడికిపోయిన తర్వాత, ఇక నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తేలిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, ఇదిగో లోకం ఎంగిలి చేసిన నా జీవితాన్ని, బలాన్ని కోల్పోయిన నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అని అన్నప్పుడు దేవుడు, ఒకవేళ నువ్వు ఇప్పుడు కోపపడిన విధంగానే కోపపడితే ఏం చేస్తావు? ఒక సేవకుడినైనా నేను ఎంగిలి చేసిన కప్పుని నీకు ఇస్తేనే అంత కోపం వచ్చిందే, మరి దేవుడు నీకు అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహం దేవుని ఆలయము. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఈ ఆలయంలోనికి ఇష్టానుసారంగా పాప పనులు చేస్తూ లోకమంతా ఎంగిలి చేసిన తర్వాత అప్పుడు వచ్చి, ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అన్నప్పుడు, వచ్చి పాపిష్టి పనులు చేసి నీ జీవితాన్ని లోకమంతా ఎంగిలి చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి నీ శరీరాన్ని నాకు ఇస్తున్నాను అంటున్నావు. నాకు అవసరం లేదు పో అని ప్రభు అన్నట్లయితే
నువ్వెక్కడికి వెళ్తావో తెలుసా? తిన్నగా నరకానికి వెళ్తావు. జీవం లేని కప్పుని ఎంగిలి చేస్తేనే నీకు అంత కోపం వచ్చింది. జీవమన్న నీవు ఎంగిలైన తర్వాత దేవునికి సమర్పించుకుంటానంటే ఆయనకి ఎంత కోపం రావాలో ఒక్కసారి ఆలోచించు అని అనగానే ఆ మాటలు ఆ హీరోయిన్ హృదయంలో బల్లెపు పూటలా దిగాయి. ఆమె ఒక్కసారిగా సేవకుని కాళ్ళ మీద పడి, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని లోకానికి అమ్ముకోను, నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకే ఇక నుండి జీవిస్తానని తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి తన జీవితాన్ని అంకితం చేసింది. సహోదరి సహోదరుడా, గమనించు. నీ యవ్వన శరీరాన్ని, నీ జీవితాన్ని, నీకు దేవుడు అనుగ్రహించిన తలాంతులను లోకానికి సాయుతానికి అమ్ముకొని ఆ పాపంలో జీవిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఆఖరికి నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తెలిసిన తర్వాత, నిన్ను కన్న తల్లిదండ్రులే నిన్ను వచ్చి అన్న తర్వాత, నీ వయసు అయిపోయిన తర్వాత, నీలో ఉన్న బలము సత్తువ ఉడిగిన తర్వాత, ఎంగిలి పాలైన తర్వాత దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నేను నీకేమైనా ఉపయోగపడతానా అని అప్పుడు దేవుణ్ణి ప్రాధేయపడడం కంటే ఇప్పుడే నీ యవ్వన ప్రాయంలోనే నీలో బలం ఉన్నప్పుడే, నిన్ను లోకం ఎంగిలి చేయకముందే, నీ భవిష్యత్తును సైతాను నాశనం చేయకముందే, లోకమాంగల్యం నిన్ను అంటకముందే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించు. ఈరోజే ప్రార్థించు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. యేసేపు యవ్వనంలోని దేవుని కలిగి జీవించాడు. యోసేపు యవ్వనాన్ని పరిశుద్ధంగా కాపాడుకుని జీవించాడు. దానియేలు యవ్వనస్తునిగా తన శరీరాన్ని అపవిత్రపరుచుకోను అని తీర్మానించుకున్నాడు. షద్రకు, మేషక్, అబేద్నెగో యవ్వనంలో దేవుని కొరకు రోషం కలిగి జీవించారు. యవ్వనస్తునిగాని పౌలు తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి గొప్ప సేవ చేశారు. కాబట్టి నీవు కూడా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని తెలుసుకుని నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. అద్భుతమైన మేలును పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధమైన ఆదివారం మరొక్కసారి నేను మీ సన్నిధిని మేము అనుభవించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారయ్యా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని తండ్రి. నేను మిమ్మల్ని ఆశ్రయించడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి జీవితాలు మీకు అప్పగించినట్లు నేను మీరు సహాయం చేయండి. యవ్వన కాలంలో నేను మిమ్మల్ని తెలుసుకుని నైనా మీకు ఆడుమోయటం మంచిదని తెలుసుకుని మేమందరమునైనా మీ మీద పరిపూర్ణంగా ఆధారపడినట్లు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలకు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరతను తీర్చండి. పాపపు ఊపిలో కూడుకుపోయిన అందరూనైనా పాపపు జీవితాలను విడవలేకనైనా సతమతం అయిపోతున్నారయ్యా. వారి జీవితాలు మీ చేతికి అప్పచెప్తున్నాం. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నేను మీ తట్టు నేను మిమ్మల్ని ఆశ్రయించేసే వారిని ఉంచండి. వారి జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి. మేలులతో తృప్తిపరచండి. బలహీనులను బలపరచండి. ఆరోగ్యం దయచండి. సమాధానం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సమాధానపరచండి. పసిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ని దయచేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని మీ కరుణ నేను వారి మీద అనుగ్రహించి అప్పులు తీర్చుకునే మార్గాలను దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ లోకపు పాపములు పడిపోయినైనా దేవా స్తోత్రం. నైనా బంధకాల నుంచి విడిపించుకోలేకపోతూ ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల సమాధానాన్ని అనుగ్రహించండి. రైతులను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప, ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీకు వందనాలు తండ్రి. ఈరోజు లోకంలో జరుగుతున్న ప్రతి ఆరాధన మహిమకరంగా జరిగినట్లు, ప్రతి ఒక్కరు విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారు మరొకనైనా మీరు సమాధానాన్ని అంగీకరించండి. ప్రతి ఒక్కరు అవసరతలు యేసు నామంలో తీరుస్తారని, సమస్త గంట మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.